హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి మనం ప్రస్తావించాం. నెక్స్ట్ మరో టాపిక్ కనుక తీసుకుంటే మనకి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం ప్రస్తావిద్దామని. కేంద్ర ప్రభుత్వ పథకాలు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనకి కంపల్సరీ 2 లేదా 3 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మనం అతి ముఖ్యమైన పథకాల గురించి మనం ప్రస్తావిద్దాం. మనం చెప్పబోయే ఫస్ట్ పథకం పేరు ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం అనేది ఏ రంగం యొక్క అభివృద్ధి కోసం ప్రవేశపెట్టడం జరిగింది, ఏ తేదీన ప్రవేశపెట్టారు, ఈ పథకం వల్ల కలిగే లాభాలు ఏమిటి అనే అంశాలు మనకు తెలియాలి. వీటిని బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటండి? భారతదేశంలో ఎవరికైతే కనీస బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ అనేది కల్పిస్తా అని ప్రవేశపెట్టిన పథకంగా చెప్పొచ్చు. భారతదేశంలో ఎవరికైతే కనీస బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళకి ఉచితంగా బ్యాంక్ అకౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ కల్పిస్తానికి ప్రవేశపెట్టిన పథకంగా చెప్పచ్చు. కేవలం బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఉచితంగా కాకుండా ఈ స్కీమ్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్కి జీవిత బీమా కింద, ప్రమాద బీమా కింద, ఓడీ ఫెసిలిటీ కింద కొంత అమౌంట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేమిటో చూద్దాం. ఫస్ట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ అనేది చూద్దాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీగా మనం 2014 ఆగస్ట్ 28వ తేదీ చెప్తారు. సో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకంగా మనం చెప్పచ్చు. ఫస్ట్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని చూద్దామండి. ఉచిత బ్యాంక్ అకౌంట్కి సంబంధించి వచ్చే పథకంగా దీన్నే జీరో బ్యాలెన్స్ అకౌంట్ స్కీమ్ ఆఫ్ ఇండియా, జీరో బ్యాలెన్స్ అకౌంట్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. అటు పల్లె గ్రామీణ ప్రాంతాల్లో అవ్వచ్చు, ఇటు పట్టణ ప్రాంతాల్లో అవ్వచ్చు, కనీస బ్యాంక్ ఖాతా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉచితంగా బ్యాంక్ ఖాతా కల్పించుటకు ప్రవేశపెట్టబడిన పథకం. ఎందుకు ఉచితంగా బ్యాంక్ అకౌంట్ని కల్పిస్తున్నారంటే, మనకు బడుగు బలహీన వర్గాల్లో ఉండే ప్రజలు వాళ్ళకి కనీస అవసరాలను తీర్చుకునేందుకు ముందు కొంత అమౌంట్ కనుక వాళ్ళ అకౌంట్లో కనుక డిపాజిట్ చేసుకోగలిగితే, లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా సామాజిక పథకాల గురించి ఏదైనా డబ్బులు వేయాలన్నా డైరెక్ట్గా మనకు ఆ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే ఉండవలసిన వయస్సు లిమిట్ అంతా చూద్దాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే ఉండవలసిన వయస్సు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ సంబంధించి ఎవరైనా 18 to 60 ఇయర్స్ మధ్య ఉన్న ఏ పర్సన్ అయినా ఫ్రీ అకౌంట్ అనేది, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా, ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా
బ్యాంక్ అకౌంట్ అనేది అటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కూడా ఓపెన్ చేయొచ్చు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో ఇస్తారు, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో కూడా ఇస్తారు. ఇక్కడ మనం పబ్లిక్ సెక్టార్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అనే రెండు అంశాలను ప్రస్తావించాం. మనకి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా మనం చెప్పేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్తారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా చెప్పేది ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మనం చెప్తారు. ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గురించి, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చైర్మన్ గురించి మనం ఆల్రెడీ ప్రస్తావించాం. బట్ ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి చూద్దామని. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ కారా అనే పేరు వస్తుందండి. దినేష్ కుమార్ కారా అనే పర్సన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరంటే గిరీష్ చంద్ర చతుర్వేది అనే పేరు వస్తుంది. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ అనేది అటు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ఓపెన్ చేయొచ్చు, ఇటు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కూడా ఓపెన్ చేయొచ్చు. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో లార్జెస్ట్ బ్యాంకుగా, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో లార్జెస్ట్ బ్యాంకుగా మనం ఈ రెండు బ్యాంకుల పేర్లనే చెప్తారు. సో అందుకే ఈ రెండింటికి సంబంధించి ప్రస్తుత చైర్మన్ల పేర్లు చెప్పడం జరిగింది. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ క్రెడిట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా మనం ఐసిఐసిఐ అనే బ్యాంక్ని ప్రస్తావించడం జరుగుతుంది. సో ఓకే, అయితే ఈ స్కీము ద్వారా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తికి లేదా మహిళకి కేంద్ర ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఏమైనా ఉన్నాయా, బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే 3 బెనిఫిట్స్ వస్తాయి. మనకి ఎగ్జామ్లో బెనిఫిట్స్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది, లేదా వయస్సు లిమిట్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ద్వారా ఖాతా తెరిచిన వ్యక్తికి లేదా మహిళకి కేంద్ర ప్రభుత్వం కల్పించే సదుపాయాలు ఏంటా అని చూస్తే మొత్తం 3 వస్తాయండి మనకి. 1 లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది, 2 యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది, 3 ఓడి ఫెసిలిటీ వస్తుందని. అంటే మనం జీరో బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్స్కి మాత్రమే, అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే సదుపాయాలు ఇస్తారు. అంతేకాని మనం నార్మల్గా 1000 రూపాయలు పెట్టి 500 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకైతే ఇవ్వరు. ఓన్లీ ఈ స్కీము ద్వారా ఓపెన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారని. సో ఈ స్కీము ద్వారా ఖాతా తెరిచిన వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే జీవిత బీమా. ఖాతా తెరిచిన వ్యక్తి సహజంగా మరణిస్తే తన కుటుంబంలో నామినీకి 30,000 రూపాయలు ఇస్తారు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 2 lakhs ఇస్తారని. అంటే ఈ పథకం ద్వారా ఖాతా తెరిచిన వ్యక్తి చనిపోతే తన కుటుంబంలోని నామినీకి 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 రూపాయలు ఇస్తారు. ఈ 10,000 రూపాయలు దేనికంటే ఎస్ఎంఈ డెవలప్మెంట్కి సంబంధించి వస్తుందని. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ స్థూల పరిశ్రమలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వయం సహాయక బృందాలు ఉంటాయి, డ్వాక్రా లాంటి గ్రూప్స్ ఉంటాయి. అటువంటి వాటిలో మహిళలు ఏదైనా చేనేత కార్మికులకు సంబంధించి, కుట్టు అల్లికలకు సంబంధించి వాటికి ఉపయోగించుకునే విధంగా ఈ 10,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. సో జీరో బ్యాలెన్స్తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీము ద్వారా అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ సదుపాయాలు కల్పించడం జరుగుతుందండి. ఈ ఓడి ఫెసిలిటీ అనేది ఎప్పుడు ఇస్తారంటే అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి కంటిన్యూస్గా ఒక 6 నెలల నుంచి
సంవత్సరం వరకు మెయింటైన్ చేస్తే, అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ లావాదేవీలు జరుపుకుంటూ ఉన్న అకౌంట్స్కి మాత్రమే ఇస్తారు. ఏదో జీరో బ్యాలెన్స్తో ఇస్తున్నారు కాబట్టి ఓపెన్ చేసి పక్కన పాడేసిన వాళ్ళకైతే ఇవ్వరు. అసలు బ్యాంక్ అకౌంట్ అనేది ఆడు ఏ విధంగా ఓపెన్ చేస్తున్నాడు, అంటే ఏ విధంగా వాడు రన్ చేస్తున్నాడు అనే అంశాల ఆధారంగా 10,000 ఇస్తారండి. అందరికీ ఇవ్వడం అంటే అవ్వదు. మెయిన్గా మెయింటెనెన్స్ బట్టి, వాడి అకౌంట్ హ్యాండ్లింగ్ బట్టి ఉంటుందని. ఇవి స్కీమ్ ద్వారా కల్పించే సదుపాయాలుగా మనం చెప్పచ్చు. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఈ స్కీమ్ ద్వారా అటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ అకౌంట్ అనేది తెరవచ్చు. వయసు అనేది మాత్రం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలని. ఆ పథకం ద్వారా అకౌంట్ తెరిచిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కల్పించే సదుపాయాలుగా మనం వీటిని చెప్పచ్చు. అంటే ఈ పథకాన్ని 2014లో ప్రవేశపెట్టారు. మనకి 2020 ఏప్రిల్ వరకు చూసుకుంటే ఈ పథకం ద్వారా తెరిచిన మొత్తం ఖాతాల సంఖ్య 40 కోట్ల బ్యాంక్ అకౌంట్స్గా ఉన్నాయి. అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం యొక్క మొత్తం ఖాతాల సంఖ్య ఎంతంటే 40 కోట్లు వస్తాయి. ఈ 40 కోట్లు అనేవి బోత్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్. అంటే ఓన్లీ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా ఓపెన్ చేసిన మొత్తం బ్యాంక్ ఖాతాల సంఖ్య. క్లియర్? ఈ స్కీమ్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్గా చెప్పచ్చు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, బిలో పోవర్టీ లైన్ కేటగిరీకి చెందిన కుటుంబాల్లోని సభ్యులు వాళ్ళ కనీస అవసరాలు అనేవి తీర్చుకోవాలంటే కంపల్సరీ వాళ్ళు కొంత సేవింగ్స్ అనేవి చేయాలి. సేవింగ్స్ అనేవి ఎలా చేయాలో తెలియక, దానికి ఒక విధానం అనేది లేక చాలామంది కూడా సేవింగ్స్ అనే పర్పస్ని పక్కన పెట్టి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్కి అమౌంట్స్ అనేవి తీసుకొని అవి కట్టలేని పక్షంలో కాల్ మనీ కేసెస్ లాంటి అంశాలు మనం చూస్తున్నాం. సో అటువంటి అంశాలన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే ఒక అంశం ఆధారంగా, రెండవది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సామాజిక పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎందుకు లింక్ చేస్తున్నారండి? ఏదైనా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకానికి సంబంధించి ఏదైనా డబ్బులు వేయాలంటే డైరెక్ట్గా ఆ పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడే విధంగా, వాడికే లబ్ధి చేకూరే విధంగా, థర్డ్ పార్టీ అనేవాడు లేకుండా ఈ అంశాలన్నీ జరగడానికి మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం అనేది చాలా ముఖ్యమైనది. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం నెలవారీ గ్యాస్ బండ్ అనేది తీసుకుంటాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే పథకం ద్వారా నెలవారీ గ్యాస్ బండ్ తీసుకుంటాం. అది 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు. మనం అమౌంట్ ఇస్తే తిరిగి మళ్ళీ మన అకౌంట్లో అమౌంట్ పడుతుంది. అది 150 200 సంథింగ్ పడుతుంది. అంటే మనకి గవర్నమెంట్కి మధ్య థర్డ్ పర్సన్ లేడండి. ఇదివరకు థర్డ్ పర్సన్ ఉండేవాడు, ఇప్పుడు థర్డ్ పర్సన్ లేడు. డైరెక్ట్గా మనం గవర్నమెంట్తో లింక్ అయిపోయాం కాబట్టి. అండ్ రైతులకి, వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారు? వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతున్నాయి, అంతేగాని చేతికి ఇవ్వట్లేదు కదండి. సో ముఖ్యంగా ఏదైనా సామాజిక భద్రత పథకాలకు సంబంధించి వస్తుంది, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సేవింగ్ పర్పస్ సంబంధించి కూడా ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా మనం చెప్పచ్చు. ఈ పథకం అనేది మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో, ఆర్బీఐ గవర్నర్ ఆధ్వర్యంలో రన్ చేయడం జరుగుతుంది. మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్. అదే ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత్ దాస్. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ భూషణ్ పాండే. ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్లియర్? ఇక్కడ శక్తికాంత్ దాస్ అనే వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎన్నో గవర్నర్ అంటే 23వ గవర్నర్గా చెప్పచ్చు. 23వ గవర్నర్. ఆల్రెడీ మనకి బ్యాంక్స్ యొక్క నేషనలైజేషన్ గురించి మనం చూసాం. ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్ అని చెప్పచ్చు. ప్రస్తుతానికి ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై. ఆర్బీఐ మొట్టమొదటి హెడ్ క్వార్టర్ ఎక్కడంటే కలకత్తా. క్లియర్? సో ఈ విధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనకి సంబంధించి
ఆర్బీఐ అంటే కొన్నిసార్లు ఇంకా కొంచెం డెప్త్గా అడగాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ ఆధారంగా ఏర్పడింది అనే క్వశ్చన్ కూడా వేస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అవ్వడానికి ఏ కమిటీ ఉపయోగపడిందంటే రాయల్ ఆర్ హిల్టన్ యంగ్ కమిటీ లేదా కమిషన్. రాయల్ కమిటీ ఆర్ హిల్టన్ యంగ్ కమిషన్. ఆ కమిటీ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏప్రిల్ 1, 1935లో ఏర్పాటు కాబడింది. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇండియాస్ యొక్క సెంట్రల్ బ్యాంక్గా మనం చెప్పచ్చు. క్లియర్. సో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మనకి ఈ పథకం వస్తుంది కాబట్టి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలని చూద్దాం. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు కనుక ప్రస్తావిస్తే అంటే మనకి ఎకానమీలో కూడా అడిగే అవకాశాలు ఉంటాయండి. సో కొంచెం తెలియాలి ఏంటి అంశాలంటే, ఫస్ట్ భారతదేశం యొక్క పురాతనమైన బ్యాంక్ ఏది? భారతదేశం యొక్క పురాతనమైన బ్యాంక్ ఏది? ఫస్ట్ వన్. భారతదేశం యొక్క మొట్టమొదటి కమర్షియల్ బ్యాంక్ ఏది? భారతదేశానికి చెందిన ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది? భారతదేశానికి చెందిన ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా విదేశాల్లో శాఖని ఓపెన్ చేయడం జరిగింది? క్లియర్. భారతదేశంలో ఏ బ్యాంక్ ఏటీఎం సదుపాయాన్ని కల్పించడం జరిగింది? ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? మ్యూచువల్ ఫండ్స్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? క్రెడిట్ కార్డ్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? సేవింగ్ అకౌంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది? ఈ అంశాలన్నీ కూడా మనకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వస్తాయండి. ఒకసారి వీటిని గురించి కూడా ప్రస్తావిద్దాం. ఫస్ట్ ఏంటంటే, భారతదేశంలో ఓల్డెస్ట్ బ్యాంక్గా మనం అలహాబాద్ బ్యాంక్ అని చెప్తారు. అలహాబాద్ బ్యాంక్ ద ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇయర్స్ అనేవి మనకు అవసరం లేదండి, బట్ పేర్లు తెలియాలని అలహాబాద్ బ్యాంక్ని ఓల్డెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సెకండ్, ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ ఏదంటే మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్గా చెప్తారు. అండ్ అదేవిధంగా ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేసిందన్నా మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే వస్తుందండి. ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్స్ని ప్రవేశపెట్టడం జరిగిందని చూసినా మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. మూడవది, భారతదేశానికి చెందిన ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందడం జరిగిందంటే మనకి కెనరా బ్యాంక్ వస్తుంది. భారతదేశానికి చెందిన ఏ బ్యాంక్ మొట్టమొదటిసారిగా ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందడం జరిగిందంటే కెనరా. అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా మనం చెప్పొచ్చు. కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్ బెంగళూరు అనేది వస్తుందని. రీసెంట్గా కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది. 4, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏదంటే ఐసిఐసిఐ బ్యాంక్. మ్యూచువల్ ఫండ్స్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఏటీఎం సర్వీస్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏదంటే ముంబైలో ప్రవేశపెట్టడం జరిగిందండి. భారతదేశంలో మొట్టమొదటి ఏటీఎం సర్వీస్ని ప్రవేశపెట్టింది హెచ్ఎస్బిసి, హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్.
హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ వాళ్ళు భారతదేశంలో మొదటిసారిగా ఏటీఎం సర్వీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ అన్నా మనకి హెచ్ఎస్బిసిని వస్తుందండి. ఫస్ట్ ఫారెన్ బ్యాంక్ అన్నా హెచ్ఎస్బిసి చెప్పచ్చు. సేవింగ్ అకౌంట్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏదంటే ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని చెప్తారు. సేవింగ్ అకౌంట్ని ప్రవేశపెట్టింది ప్రెసిడెన్సీ బ్యాంక్స్. ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అంటే మనకి 3 వస్తాయండి. బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ చెన్నై. ఈ 3టిని ప్రెసిడెన్సీ బ్యాంక్స్కి ఇండికేట్ చేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకున్న మరొక పేరే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎప్పుడు మార్చారంటే 1955లో మార్చడం జరిగిందండి. 55 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజేషన్గా మనం చెప్పచ్చు. సో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి సేవింగ్ అకౌంట్ని ప్రవేశపెట్టిన బ్యాంకుగా, ఏటీఎం సర్వీస్ని ప్రవేశపెట్టిన బ్యాంకుగా, మ్యూచువల్ ఫండ్స్ని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని, క్రెడిట్ కార్డ్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన బ్యాంక్స్గా మనం చెప్పచ్చు. అండ్ అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ప్రస్తావిస్తే బ్యాంకింగ్ రంగంలో కొన్ని ముఖ్యమైన అబ్రివేషన్స్ ఉంటాయండి. బ్యాంకింగ్ రంగంలో కొన్ని ముఖ్యమైన అబ్రివేషన్స్ కనుక మనం ప్రస్తావిస్తే వాటి నుంచి కూడా మనకి ఎకానమీ పరంగా అడిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకి కరెన్సీ నోట్స్ ఎక్కడ ప్రింట్ చేస్తారు, కరెన్సీ కాయిన్స్ ఎక్కడ ప్రింట్ చేస్తారని మనం చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో. ఆల్రెడీ కరెన్సీ నోట్స్ ఎక్కడ, కరెన్సీ కాయిన్స్ ఎక్కడ అనేది మనం చెప్పాం. ఒకసారి మళ్ళీ చెప్తామండి. బ్యాంకింగ్ రంగంలో కొన్ని ముఖ్యమైన అబ్రివేషన్స్ పరంగా తీసుకుంటే ఒకటి కాసా అనేది వస్తుంది, కాసా. 2 ఎన్పిఏ, 3 బిఎస్బిడి, 4 నెఫ్ట్, 5 ఆర్టీజీఎస్, 6 డిఐసిజిసి, డిఐసిజిసి, ఇలాంటి అబ్రివేషన్స్ మనకి సామాన్యంగా అడుగుతున్న అబ్రివేషన్స్గా చెప్పచ్చు. ఫస్ట్ కాసా అంటే కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్గా వస్తుంది. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని వస్తుందండి. అంటే మొండి బకాయిల యొక్క శాతాన్ని చెప్పే అంశంగా చెప్పచ్చు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్ళందరూ దీనికి వస్తారు. బిఎస్బిడిఏ అంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్గా చెప్పచ్చు. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. అంటే మన బ్యాంక్స్ ద్వారా మన అకౌంట్ నుంచి వేరే వ్యక్తికి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలంటే నెఫ్ట్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఆర్టీజీఎస్ అనేది కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ సంబంధించి వస్తుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్గా మనం డిఐసిజిసి అనే అంశాన్ని మనం ప్రస్తావించడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ఎంఐసిఆర్, ఐఎఫ్ఎస్సి అనే అబ్రివేషన్స్ కూడా వస్తాయి. ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికాగ్నైజేషన్. అంటే మనకి చెక్ క్లియరింగ్ ప్రాసెస్లో ఎంఐసిఆర్ అనే అంశాన్ని ఉపయోగిస్తారు. ఎంఐసిఆర్లో ఉండే డిజిట్స్ ఏంటంటే 9. ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్గా మన ఐఎఫ్ఎస్సి అంటారు. అంటే ఒక బ్రాంచ్ లొకేషన్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి
ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వస్తుందండి. ప్రతి బ్రాంచ్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది. సో ఐఎఫ్ఎస్సి కోడ్లో ఎన్ని డిజిట్స్ అంటే 11 డిజిట్స్, ఎంఐసిఆర్లో ఎన్ని డిజిట్స్ అంటే 9 డిజిట్స్ అని చెప్తారు. క్లియర్. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ముద్రించే ప్రదేశాలు, కాయిన్స్ని ముద్రించే ప్రదేశాల గురించి మనం ప్రస్తావిద్దాం. కరెన్సీ నోట్లను ముద్రించే ప్రదేశాలు అండ్ కాయిన్స్ని ముద్రించే ప్రదేశాలు అనేవి మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ నోట్స్ అనేవి చూద్దాం. నోట్స్ ప్రింటింగ్ ప్లేసెస్గా నాసిక్, మైసూర్, సాల్బొని, దివాస్, ఇవి 4 రావడం జరుగుతుందండి. నాసిక్, మైసూర్, సాల్బొని, దివాస్ ఇవి నోట్స్ ప్రింటింగ్ ప్లేసెస్గా మనం చెప్పచ్చు. నాసిక్ అంటే మహారాష్ట్ర, మైసూర్ అంటే కర్ణాటక, సాల్బొని అంటే వెస్ట్ బెంగాల్, దివాస్ అంటే యూపీ. అదే కరెన్సీ కాయిన్స్ని ప్రింట్ చేసే ప్లేసెస్ కనుక తీసుకుంటే కాయిన్స్ హైదరాబాద్, కలకత్తా, ముంబై, నోయిడా, ఈ 4 ప్లేసెస్లో కాయిన్స్ అయితే ఈ 4 ప్లేసెస్లో కరెన్సీ నోట్స్ వస్తాయి. ఇక్కడ నోట్స్ మరియు కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. మనం మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే ప్రజెంట్ మన భారతదేశంలో అతిపెద్ద డినామినేషన్ కరెన్సీ నోట్ ఏదంటే 2000 రూపాయల నోటు చెప్తారు. ఈ 2000 రూపాయల నోట్ అనేది భారతదేశంలో ఏ తేదీని వచ్చిందనేది ఇంపార్టెంట్. అంటే ప్రజెంట్ హైయెస్ట్ డినామినేషన్ కరెన్సీ నోట్గా మనకి 2000 రూపీస్ నోట్ అని చెప్తారు. సో 2000 రూపీస్ నోట్ అనేది మనకి 2016 నవంబర్ 8వ తేదీన మనకి డిమానిటైజేషన్ అనే అంశం, అంటే నోట్ల రద్దు ప్రక్రియ అనే అంశం మనకి తెర మీదకి రావడం జరిగింది. అంటే పాత కరెన్సీ నోట్లని, పాత 1000 రూపాయలు, 500 రూపాయల కరెన్సీ నోట్లని బ్యాన్ చేసి కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లని ప్రవేశపెట్టడం జరిగింది. సో డిమానిటైజేషన్ అన్నా నోట్ల రద్దు ప్రక్రియ అన్నా ఒకటే. ఎందుకు మనకి డిమానిటైజేషన్ చేశారంటే భారతదేశంలో ఉండే నల్లధనాన్ని వెలికి తీయడానికని ఒక కారణంగా చెప్పడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఒక 50% వరకు సక్సెస్ అవ్వడం జరిగింది, ఒక 50% అయితే సక్సెస్ అవ్వాల. అంటే దీనివల్ల బాగా ఆర్థికంగా సంపాదించిన వాడు ఎటువంటి ఇబ్బంది పడలేదు, కానీ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. అంటే బ్యాంకులకి వెళ్ళి రోజు 4000 తెచ్చుకోవడం లాంటి సంఘటనలు, మనకి బ్యాంక్ క్యూ లైన్లో నిలబడి చాలామంది నీరసానికి లోనై చనిపోయిన సందర్భాలు కూడా చూసాం. అవన్నీ పక్కన పెడితే మనకి కొత్త 2000 రూపాయలు, 500 రూపాయల కరెన్సీ నోట్లు అనేవి మనకి 2016 నవంబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 8 నుంచి మనకు అందుబాటులోకి రావడం జరిగింది. దాన్ని డిమానిటైజేషన్ అని చెప్తారు, నోట్ల రద్దు ప్రక్రియ. సో ఈ విధంగా మనం ఈ అంశాన్ని ప్రస్తావన చేయొచ్చు. డిమానిటైజేషన్ అన్నా నోట్ల రద్దు ప్రక్రియ అన్న ఒకటే, నోట్ల రద్దు ప్రక్రియ అన్న ఒకటే. ముఖ్య కారణం ఏంటంటే భారతదేశంలో ఉండే బ్లాక్ మనీని వెలికి తీయాలనేది ముఖ్య ఉద్దేశం. మన దేశంలో బ్లాక్ మనీ ఎంత ఉందని చెప్పడం కొంచెం కష్టతరమైన పని, కానీ మన దేశానికి చెందిన ప్రముఖమైన రాజకీయ నాయకులు అవ్వచ్చు, ప్రముఖమైన మూవీ యాక్టర్స్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, వీళ్ళందరూ సంపాదించిన అక్రమ సంపద అంతా కూడా స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంక్ అనే దాంట్లో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా బ్లాక్ మనీ దాచుకోవాలంటే స్విస్ బ్యాంక్లో దాస్తారు. సో అటువంటి స్విస్ బ్యాంకులో భారతదేశానికి చెందిన వ్యక్తుల యొక్క
బ్లాక్ మనీ ఎంత ఉంది అనేది కూడా మనకి డేటా రావడం జరిగిందండి. సో భారతదేశానికి చెందిన వ్యక్తుల యొక్క పర్సన్స్ యొక్క మొత్తం బ్లాక్ మనీ వాల్యూ 36 లక్షల కోట్ల రూపాయలండి. అంటే దేశ బడ్జెట్ కంటే ఎక్కువ, దేశ బడ్జెట్ కంటే దాదాపుగా ఒక 10 నుంచి 13 లక్షల కోట్లు ఎక్కువ. అర్థమవుతుందా? ఇది కేవలం ఇండియన్స్ యొక్క బ్లాక్ మనీ, కేవలం భారతీయుల యొక్క బ్లాక్ మనీగా మనం చెప్పచ్చు. స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకులో ఉన్న బ్లాక్ మనీ అంటే ఎవరెవరికి ఉన్నాయనేది కూడా మనకి లిస్ట్ ఇచ్చారు. బట్ మన అదృష్టం ఏంటంటే దాంట్లో ప్రముఖమైన రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనకు ఆ లిస్ట్ అనేది బయటికి రాదు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి ఇండియన్ బ్యాంక్స్ యొక్క నేషనలైజేషన్ 2 విధాలుగా జరిగింది. అంటే ప్రజెంట్ మనకి బ్యాంకింగ్ రంగం అనేది అభివృద్ధి చెందిందంటే ముఖ్యమైన కారణంగా మనం ఇందిరాగాంధీ గారి యొక్క పేరు చెప్పచ్చు. సో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి 1969 19 జూలై తేదీన 14 బ్యాంకులను జాతీయం చేశారు. 1980 ఏప్రిల్ 15వ తేదీన 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అంటే జాతీయం అంటే ఆ బ్యాంకుకి నష్టం వచ్చినా లాభాలు వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అంశంగా వస్తుందండి. అంటే కంప్లీట్ టేకెన్ ఓవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేషనలైజేషన్ మీనింగ్ అంటే కంప్లీట్ టేకెన్ ఓవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తారు. 1969లో 14 బ్యాంక్స్ని జాతీయం చేసినప్పుడు మినిమం క్యాపిటల్గా 50 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే మూలధనం 50 కోట్లు. అదే 1980లో 6 బ్యాంక్స్ని జాతీయం చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా మూలధనంగా 200 కోట్ల రూపాయలు పెట్టారు. ప్రజెంట్ మనం ఒక బ్యాంక్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే మినిమం క్యాపిటల్ 500 కోట్ల రూపాయలు ఉండాలని, మినిమం క్యాపిటల్ 500 కోట్ల రూపాయలు ఉండాలి. మ్యాక్సిమం అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, కొన్ని వేల కోట్లలో ఉంటుంది అది. ప్రజెంట్ మినిమం క్యాపిటల్ 500 కోట్లు, మ్యాక్సిమం క్యాపిటల్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. సో ఇండియన్ బ్యాంక్స్ యొక్క జాతీయకరణం మనకి 2 విధాలుగా వస్తుంది. 1969 ఒకసారి, 1980 ఒకసారి. సో ప్రజెంట్ ఇండియన్ బ్యాంక్స్ యొక్క మినిమం క్యాపిటల్గా 500 crores, మ్యాక్సిమం ఆర్బీఐ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి మనం చెప్పే అతి ముఖ్యమైన అంశాలుగా వస్తాయండి. సో వీటిల్లో ఏదో ఒకటి అడిగే అవకాశం అనేది మనకి ఉంటుంది. ఆర్థిక శాఖ కార్యదర్శిగా మనకి అజయ్ భూషణ్ పాండే అనే పర్సన్ చెప్తారు. అజయ్ భూషణ్ పాండే. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో భాగంగా మరో పథకం గురించి చూద్దామండి. ఏంటా పథకం అంటే ప్రధానమంత్రి
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఏంటి? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చూస్తే, భారతదేశంలో ప్రతి సామాన్య వ్యక్తికి లేదా ప్రతి సామాన్య మహిళకి కనీస జీవిత బీమా సదుపాయాన్ని, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు, కనీస జీవిత బీమా సదుపాయాన్ని కల్పించడానికి ప్రవేశపెట్టబడిన పథకంగా చెప్పచ్చు. కనీస జీవిత బీమా సదుపాయాన్ని కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకంగా మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటారు. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆల్రెడీ మనకి ఎల్ఐసి ఉంది కదండి, మళ్ళీ ఈ పథకం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎల్ఐసి అనేది తీసుకుంటే ప్రీమియమ్స్ అనేవి మనకి థౌజండ్స్లో ఉంటాయండి. కనీసం మనం ₹1,00,000 పాలసీ తీసుకున్నా సంవత్సరానికి ఒక 10,000 15,000 పే చేయవలసి ఉంటుంది. మనకి నార్మల్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, జాబ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. బట్ మనకి డైలీ వేస్ వర్క్ చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టతరమైన పని. సో అటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా, అటువంటి పర్సన్స్కి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన పథకం. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం యొక్క జీవిత బీమా పథకంగా చెప్తారు. భారతదేశం యొక్క జీవిత బీమా పథకం అంటే ఈ పథకాన్ని మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఎందుకు బ్యాంక్ అకౌంట్ ఉండాలంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి అతి తక్కువలో తక్కువ ప్రీమియం ఒకటి పే చేయాలి. అలా పే చేసిన వ్యక్తి లేదా మహిళ నేచురల్గా, అంటే సహజంగా కనుక మరణిస్తే తన అకౌంట్లో ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ యొక్క టోటల్ అమౌంట్ అనేది వేస్తారండి. సో అందుకు కనీస బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయాలి అని నిబంధన పెట్టారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ, ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీగా 2015 మే 31 చెప్తారు. 2015 మే 31. ఈ పథకాన్ని తీసుకోవాలంటే, అంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే వ్యక్తికి లేదా మహిళకి ఉండవలసిన వయస్సు కనుక తీసుకుంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, బోత్ మేల్ అండ్ ఫిమేల్. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకానికి సంబంధించి ఎవరైనా లబ్ధి చేకూరాలి, లబ్ధి పొందాలంటే వాళ్ళకి ఉండవలసిన కనిష్ట గరిష్ట వయసులుగా మనం చెప్పచ్చు 18 to 50 years. ఈ వయసు మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 18 లోపు కానీ 50 దాటి కానీ ఉన్న వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన వయసు యొక్క లిమిట్ అండి అది. ఎందుకు అలా పెట్టారనేది కారణాలు అడిగితే మాత్రం మనం చెప్పడం కష్టం. క్లియర్? ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం కల్పించే జీవిత బీమా కవరేజ్ ఎంత అంటే ₹2,00,000 ఇస్తారు. ఈ పథకం ద్వారా భారత ప్రభుత్వం కల్పించే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత అంటే ₹2,00,000. అంటే ఈ పథకం ద్వారా ఒక ప్రీమియం కట్టి చనిపోయినా తన కుటుంబంలో ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం ద్వారా ఒక వ్యక్తి లేదా మహిళ పే చేయాల్సిన ఇయర్లీ ప్రీమియం ఎంత అని చూస్తే ₹330 పే చేయాలి.
సంవత్సరానికి నెలకు కాదు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా జీవిత బీమా సదుపాయం కనుక పొందాలంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మెన్ కానీ ఉమెన్ కానీ సంవత్సరానికి 330 రూపాయలు కనుక కడితే తన పేరు మీద 2 లక్షల రూపాయల కవరేజ్ ఉంటుందని. ఒక ప్రీమియం కట్టి చనిపోయినా ఆ అమౌంట్ అనేది తన నామినీకి ఇస్తారు. బట్ ఎల్ఐసీలు అలా కాదు కదండి, కనీసం 3 ప్రీమియమ్స్ కట్టాలి. 3 ప్రీమియమ్స్ కడితే కానీ క్లెయిమ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మాట్లాడచ్చు. ఇది జీవిత బీమాకి సంబంధించి. అదేవిధంగా మరొక పథకం వస్తుంది, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. మనం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనని జీవిత బీమా పథకంగా అభివర్ణించాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అయితే ప్రమాద బీమా పథకంగా చెప్తారు, అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్గా మనం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని మనం చెప్పడం జరుగుతుంది. ఈ 2 పథకాలని ప్రవేశపెట్టిన ఒకే తేదీ 2015 మే 31వ తేదీని ప్రవేశపెట్టడం జరిగిందని. 2015 మే 31లో ఈ 2 స్కీమ్స్ని ఒకే తేదీని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఉండవలసిన కనిష్ట మరియు గరిష్ట వయస్సు. కనిష్ట మరియు గరిష్ట వయస్సు ఎంత అంటే 18 నుంచి 70 సంవత్సరాలు, బోత్ మేల్ అండ్ ఫిమేల్. ఈ పథకం ద్వారా కూడా భారత ప్రభుత్వం కల్పించే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ 2 లక్షల రూపాయలు. మరి ఈ పథకం ద్వారా 2 లక్షల రూపాయలు కనుక పొందాలంటే సంవత్సరానికి పే చేయాల్సిన ప్రీమియం 12 రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 12 రూపాయలు పే చేసిన పర్సన్కి రిస్క్ కవరేజ్ కింద 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకంలో భాగంగా ఒక ప్రీమియం కట్టి చనిపోయినా తన కుటుంబంలోని నామినీకి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి ఉండవలసిన కనిష్ట మరియు గరిష్ట వయసు కనుక తీసుకుంటే 18 to 70. అదే జీవన్ జ్యోతి బీమా యోజన కనుక తీసుకుంటే 18 to 50. మనకి ఎగ్జామ్లో అడిగేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటే కాబట్టి ప్రీమియమ్స్ గురించి అడగచ్చు, లేదా వయస్సుల యొక్క తేడా గురించి అడగచ్చు. 18 నుంచి 70 ఏ పథకానికి వస్తుంది, 18 నుంచి 50 ఏ పథకానికి వస్తుంది అనేది అడగచ్చు. ఇవి సామాజిక భద్రతా పథకాలు కాబట్టి మనం తెలుసుకోవాలండి. వాడు ఎగ్జాములు అడగకపోనే మనకి తెలియాలి. తెలిస్తే వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పని చేస్తుందా, నిద్రపోతుందా అనే అంశాలు మనకి పథకాల గురించి చదివితే కానీ తెలియదు. చదవడమే కాదు, వాటిని మనం నేర్చుకోవాలి కూడా. ఒక 10 మంది మనం చెప్పాలి. ఏదైనా మంచి అనేది మనం 10 మంది చెప్తేనే చేరుతుంది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో మనం 2వ పథకంగా చెప్పచ్చు. ఒకటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి చూసాం. 2వది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ రెండు పథకాలకి ప్రచారకర్తగా అమితాబ్ బచ్చన్ని నియమించడం జరిగిందని. ఈ 2 పథకాలకి జాతీయ ప్రచారకర్త ఎవరంటే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ మనకి చాలా కార్యక్రమాలకు ఉన్నాడండి. పోలియో క్యాంపెయిన్కి వస్తాడు, మలేరియాకి వస్తాడు, గుజరాత్ టూరిజంకి వస్తాడు, మహారాష్ట్ర పులుల సంరక్షణకు వస్తాడు, జిఎస్టీకి వస్తాడు, అండ్ పల్స్ పోలియో
అదే పోలియో చుక్కల కార్యక్రమానికి. వీటన్నిటికీ ఈయన ప్రచారకర్తగా వస్తాడు. వీటికి కూడా సంబంధించి మనం చెప్పచ్చు. సో అమితాబ్ బచ్చన్ ఏ కార్యక్రమాలకి ప్రచారకర్త అని తీసుకుంటే ముఖ్యంగా పోలియో చుక్కల కార్యక్రమానికి, మలేరియా నివారణ అంశాల కార్యక్రమానికి, మలేరియా, గుజరాత్ పర్యాటక శాఖ ప్రచారకర్తగా, గుజరాత్ టూరిజం సంబంధించి ప్రచారకర్తగా, మహారాష్ట్ర పులుల సంక్షేమానికి సంబంధించి ప్రచారకర్తగా, జిఎస్టి కార్యక్రమ ప్రచారకర్తగా కూడా ఈయన వస్తాడండి. జిఎస్టి కార్యక్రమ ప్రచారకర్తగా కూడా మనం ఈయన పేరు అనేది ప్రస్తావన చేయొచ్చు. సో ఈ 2 పథకాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కాబట్టి మనకు తెలియాలి. ఇక్కడ ఎల్ఐసి అనే సంస్థని మనం ప్రస్తావించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ని ప్రవేశపెట్టిన తేదీ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్ ముంబై, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంఆర్ కుమార్ అనే పేరు చెప్తారు. ఎంఆర్ కుమార్. ఇక్కడ టోటల్ భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఒకటి వస్తుందండి. ఆ సంస్థ గురించి కూడా మనం మాట్లాడుతాం. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏదంటే మనకి ఐఆర్డిఏఐ అనే సంస్థ వస్తుంది. ఐఆర్డిఏఐ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం ఐఆర్డిఏఐ అనే అబ్రివేషన్ని మనం చెప్పచ్చు. ఈ ఐఆర్డిఏఐ అనే సంస్థని స్థాపించిన సంవత్సరం ఎప్పుడు, హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చూస్తే 2000 ఇయర్లో స్థాపించారు. హైదరాబాద్, తెలంగాణ హెడ్ క్వార్టర్. ఈ ఐఆర్డిఏఐ అనే సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్, ఐఆర్డిఏఐ అనే సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ సుభాష్ చంద్ర అనే పేరు వస్తుందండి. మొత్తం దేశవ్యాప్తంగా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేస్తారు. భారతదేశం యొక్క మొట్టమొదటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదంటే ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్. భారతదేశం యొక్క మొట్టమొదటి జీవిత బీమా కంపెనీగా మనం ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్తారు. ఎల్ఐసి కాదండి. ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి 18th సెంచరీలోనే ఏర్పడింది. ఎల్ఐసి ఇంకా మనకి 1956లో ఏర్పడింది. ఫస్ట్ ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనం ఈ పథకాలని ప్రస్తావన చేయొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏదో ఒక పాలసీ అనేది ఉండాలని, అది లైఫ్ ఇన్సూరెన్స్ అయ్యి ఉండొచ్చు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయ్యి ఉండొచ్చు, హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనకి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి ఏదో ఒక పాలసీ కంపల్సరీ తీసుకుని ఉండాలి. సో ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో మరొక పథకం గురించి చూద్దామని. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల్లో మరో ముఖ్యమైన పథకం గురించి చూద్దాం. ఏంటా పథకం అంటే ప్రధానమంత్రి
ముద్రా బ్యాంక్ యోజన. ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన. సో ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్థూల సూక్ష్మ పరిశ్రమల రంగానికి సంబంధించి రుణాలు కల్పించే సంస్థగా ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన వస్తుందని. అంటే భారతదేశంలో స్థూల పరిశ్రమల అభివృద్ధికి సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి ఎస్ఎంఈ సెక్టార్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రంగం అభివృద్ధికి సంబంధించి రుణాలు కల్పించే సంస్థగా వస్తుందని. ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారంటే భారతదేశంలో అతి ముఖ్యమైన సమస్యలుగా మనకి 3 వస్తాయండి. 1 పేదరికం, 2 ఆకలి, 3 నిరుద్యోగం. ఈ 3 పేదరికాన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వాల చేతిలో ఉంటుంది, ఆకలిని కంట్రోల్ చేయడం కూడా ప్రభుత్వాల చేతిలో ఉంటుంది, నిరుద్యోగాన్ని కంట్రోల్ చేయడం కూడా ప్రభుత్వాల చేతిలోనే ఉంటుంది. మరి ఇక్కడ నిరుద్యోగులనే అంశాన్ని కనుక తీసుకుంటే భారతదేశంలో చదువుకునే వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువైపోయింది, వచ్చే ఉద్యోగాల సంఖ్య మాత్రం తక్కువ ఉందని. అంటే ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సచివాలయ ఉద్యోగాలు అనేవి 1,30,000 పడినాయి. 1,30,000 పడినాయి. ఈ 1,30,000 మందికి 13 లక్షల మంది అప్లై చేశారు. అంటే కాంపిటీషన్ చూడండి ఎలా ఉందో. సో జాబ్ వచ్చిన వాడికైతే ఓకే బాగానే ఉంటుంది, కానీ 1 మార్కు 2 మార్కులు తేడాతో పోయి 0.5లో పోయిన పర్సన్స్కి నెక్స్ట్ కాంపిటేటివ్లో మనం నగ్గగలమా లేదా అని ఒక భయం ఏర్పడింది. సో అటువంటి వాళ్ళు తన సొంత కాళ్ళ మీద నిలబడడానికి, ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎటువంటి షూరిటీ లేకుండా వాడు చేసే వ్యాపారానికి సంబంధించి ఒక ఆథరైజ్డ్ సర్టిఫికేట్తో, ఒక సఫిషియంట్ రిపోర్టుతో, ప్రాజెక్ట్ రిపోర్టుతో వాడికి ఏ బ్యాంకులో అయితే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంకుని సంప్రదిస్తే ఆ మేనేజర్ వాడు తెచ్చిన రిపోర్ట్ని, వాడి సర్టిఫికేట్, వాడి క్వాలిఫికేషన్ సంబంధించి వాడు ఏ బిజినెస్ పెడుతున్నాడు, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏంటో చూసుకొని ఈజీగా లోన్ శాంక్షన్ చేస్తాడని. సో ఆ లోన్ని, ఆ అమౌంట్ని ఏదైనా చిన్న తరహా పరిశ్రమని పెట్టుకొని వాడి కాళ్ళ మీద వాడు స్వతహాగా నిలబడడానికి, వాడి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. క్లియర్. నార్మల్గా ప్రవేశపెట్టలేదండి, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. సో ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థూల మరియు సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి రుణాలు కల్పించే బ్యాంక్. స్థూల మరియు సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి రుణాలు కల్పించే బ్యాంక్. అంటే నార్మల్గా మనకి బ్యాంక్ అన్నాం కాబట్టి అమౌంట్ వేసుకోవడం తీయడం లాంటివి ఉండవండి, ఓన్లీ పథకవాత్రంగా వస్తుందంటే. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రవేశపెట్టడం జరిగిందండి. 2015 ఏప్రిల్ 8వ తేదీని ప్రవేశపెట్టారు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆల్రెడీ చూసాం, స్థూల మరియు సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి రుణాలు కల్పించే సంస్థ. క్లియర్. ఈ పథకం ద్వారా లోన్ తీసుకోవాలన్నా ఒక ఏజ్ లిమిట్ అనేది కూడా పెట్టారండి, 18 to 60 years. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, ఎవరైనా రుణం అనేది తీసుకోవచ్చు. మరి ఈ పథకం ద్వారా కల్పించే రుణం ఎంత అనే దానికన్నా ముందు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల మూల నిధితో ప్రవేశపెట్టారనేది ఇంపార్టెంట్. సో 20 లక్షల కోట్ల రూపాయల మూలధనంతో ప్రవేశపెట్టడం జరిగిందని. 20 lakhs crore మూలధనంతో ప్రవేశపెట్టారు.
20 లక్షల కోట్ల రూపాయల మూలధనంతో ఈ ముద్రా బ్యాంక్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ముద్రా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్ లిమిట్ వాల్యూ ఎంత అని చూస్తే 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు ఇస్తారు. 50,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు. అంటే మినిమం 50,000, మ్యాక్సిమం 10 lakhs. ఈ 50,000 నుంచి 10 లక్షలు అనేది 3 స్టేజెస్లో ఇస్తారు. అంటే అందరికీ 10 లక్షలు ఎవరు, ఆ రెస్పెక్టివ్ పర్సన్ చేసే వ్యాపార లాభ నష్టాల మీద, వాడుకుండే క్వాలిఫికేషన్ మీద, వాడుకుండే స్టెబిలిటీ మీద, వాడు సబ్మిట్ చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. సో ఈ 50,000 నుంచి 10 లక్షలు అనేది మనకి 3 స్టేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు మనకి కంపల్సరీ ఎగ్జామ్లో అడుగుతాడండి. పేర్లు కనుక తీసుకుంటే శిశు, కిషోర్, తరుణ్, ఇవి లోన్స్ యొక్క నేమ్స్ అన్నీ. వీటి ఆధారంగానే 50,000 నుంచి 10 లక్షలు ఇస్తారు. శిశు అనే స్టేజ్లో 50,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ప్రతి పర్సన్కి ఎటువంటి షూరిటీ లేకుండా, మ్యాక్సిమం షూరిటీ అనేది ఏం అవసరం లేదు, 10 లక్షల వరకు అయితే షూరిటీ అడుగుతారు కొన్ని సందర్భాల్లో. శిశు అనే స్టేజ్లో 50,000 రూపాయలు ఇస్తారు. కిషోర్లో 50,001 రూపాయి నుంచి 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. తరుణ్లో 5,01 రూపాయి నుంచి 10 లక్షలు ఇస్తారు. ఇక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య తీసుకోవాలంటే వాటికి కొంత క్రైటీరియా అనేది కావాలి. కొన్ని బ్యాంక్ షూరిటీ అడిగే అవకాశం కూడా ఉంటుందండి. సో కంపల్సరీ మెయిన్గా మనకి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది క్లారిటీగా ఉంటే, మన క్వాలిఫికేషన్ అనేది క్లారిటీగా ఉంటే, మన కమిట్మెంట్ అనేది మనం చెప్పే విధానం, మనం సబ్మిట్ చేసే రిపోర్ట్ అనే మేనేజర్కి నచ్చితే షూరిటీ లేకపోయినప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని బ్యాంక్స్ మాత్రం షూరిటీ అడుగుతాయి. ఆ విషయాలు పక్కన పెడితే ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన ద్వారా 50,000 నుంచి 10 లక్షలు 3 స్టేజెస్లో ఇస్తారు. ఆ 3 స్టేజెస్ యొక్క పేర్లు ఇవ్వానండి: శిశు, కిషోర్, తరుణ్. సో మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, కిషోర్లో ఎంత నుంచి ఎంతవరకు ఇస్తారు, తరుణ్లో ఎంత నుంచి ఎంతవరకు ఇస్తారు, శిశువులో ఎంత ఇస్తారు అనే అంశం అనేది మనకు అడుగుతారు. ఇక్కడ మనకి ప్రస్తుత కేంద్ర మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ నితిన్ జైరామ్ గడ్కరీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే షిప్పింగ్ మినిస్టర్గా కూడా ఈయన మనకి ఉన్నాడు, నితిన్ జైరామ్ గడ్కరీ. సో ఈ విధంగా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. అండ్ ముద్రా బ్యాంక్ కన్నా ముందు మనకి స్మాల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి సిడ్బీ అనే సంస్థ కూడా ఉండేదండి, అప్పుడు కూడా ఉంది. సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1990లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ లక్నో వస్తుంది. సిడ్బీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మహ్మద్ ముస్తఫా అనే పేరు సిడ్బీ సంస్థకి సంబంధించి వచ్చే ప్రస్తుత చైర్మన్గా మనం చెప్పచ్చు. అంటే ముద్రా బ్యాంక్ కన్నా ముందండి. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్గా మనం చెప్పచ్చు. సో ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజనకు సంబంధించి ఈ విధంగా మనం వస్తుందండి. అంటే బ్యాంక్స్ అనేవి మనకి లోన్ అమౌంట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఇవ్వదు, బ్యాంక్స్ ద్వారా ఇచ్చేలా చూస్తుంది.
తరువాత బ్యాంక్స్కి వాళ్ళు రిటర్న్ చేస్తారు. సంథింగ్ కొంత ఇంట్రెస్ట్ ఆధారంగా చేసి వాళ్ళు రిటర్న్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు చూసుకుంటారు, మనకు అనవసరం. బట్ మనకి ఇంట్రెస్ట్, మనకి లోన్ అమౌంట్ వస్తుందా లేదా, మనం చేయబోయే వ్యాపారం ఏంటి, దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది మనకి ఫుల్ గ్రిప్ ఐడియా ఉంటే మన అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి మనం సబ్మిట్ చేస్తే మనకి వితిన్ 1 monthలో లోన్ అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు 1 weekలో కూడా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లియర్. మనకి బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఏదైనా సరైన సమాచారం చెప్పకపోయినా, మనల్ని అవమానించిన, మనం ఒక పర్సన్ని కంప్లైంట్ చేయొచ్చు. ఆ పర్సన్ పేరే అంబుడ్స్మెన్ అంటారు. అంబుడ్స్మెన్. సో మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉండే బ్యాంకులకు సంబంధించి అంబుడ్స్మెన్ మనకి తెలంగాణ, హైదరాబాద్లో ఉంటాడు. అంటే మనం ఆ రెస్పెక్టివ్ ఎంప్లాయీ మీద మనం కేసు అనేది పెడితే, కేసు ఫైల్ చేస్తే, కంప్లైంట్ అనేది ఇస్తే వితిన్ 30 days లోపు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే విధంగా వాడు చర్య తీసుకుంటాడు. సో అంబుడ్స్మెన్, బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ అంటారు. అంటే ఫిర్యాదుల చట్టానికి సంబంధించి వచ్చే పర్సన్ అయిన హైదరాబాద్, తెలంగాణలో ఉంటాడని. ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్లో మనకి కేవైసీ అనే పదం మనకి రెగ్యులర్లీ వినబడుతున్న మాట. కేవైసీ ఇప్పుడు మనకి మార్చి కల్లా 2021 మార్చి కల్లా ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలని చెప్పారు, లేదా పాన్ కార్డు లింక్ అయి ఉండాలని చెప్తారు, లేదా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలని చెప్తారు. ఇవన్నీ కూడా కేవైసీ నామ్స్. నో యువర్ కస్టమర్. నో కాదు, నో, KNOW. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అంటే మనం ఒక బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఏదైనా అకౌంట్ తీసుకోవాలన్నా, FDI చేయాలన్నా, RDI చేయాలన్నా ఫస్ట్ మన యొక్క ప్రూఫ్స్ అడుగుతాడు. అంటే ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, మన అడ్రస్ ప్రూఫ్ అవ్వచ్చు, మన ఓటర్ ID అవ్వచ్చు, మన పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు. వీటిల్లో అడుగుతాడు. ఇవి ఒరిజినల్లా లేదా డూప్లికేటా అని చెక్ చేసే ప్రాసెస్నే కేవైసీ అంటారు. నో యువర్ కస్టమర్. నో యువర్ కస్టమర్. ఇది మనకి 2011-2012లో బ్యాంకింగ్ రంగానికి రావడం జరిగింది, ఈ నో యువర్ కస్టమర్ అనే అంశం. సో ఈ విధంగా ముద్రా బ్యాంక్ యోజన గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనకి మొండి బకాయిల యొక్క శాతం, వీటిని NPA అంటారు. NPAs లెవెల్ అధికంగా ఉండే దేశం ఏదంటే గ్రీస్ అనే దేశం చెప్తారు. అదే భారతదేశం ఎన్నవ స్థానం అంటే 5వ స్థానం చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా మనకి మొండి బకాయిల యొక్క శాతం అధికంగా ఉండే దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంటే గ్రీస్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. సో వీటి వల్లే కదా మనకి బ్యాంకింగ్ యొక్క విలీన ప్రక్రియలు జరుగుతున్నాయి. బ్యాంక్స్ విలీన ప్రక్రియలు దేనికి జరుగుతున్నాయండి? నష్టాల్లో ఉన్న బ్యాంక్స్ వల్ల గవర్నమెంట్కి నష్టం వస్తుంది కాబట్టి లాభాల్లో ఉన్న బ్యాంక్స్లో విలీనం చేస్తున్నారు తీసుకెళ్ళి. సో అదే రీజన్. పోనీ ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు అంటే వాళ్ళు సైలెంట్ కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. కొన్ని వేల కోట్లు, ఒక నీరవ్ మోదీయే దాదాపుగా లేదంటే 20,000 కోట్ల వరకు బ్యాంకులకు ఇవ్వాలి. విజయమాలి లాంటి వాడు ఒక 50,000 కోట్ల వరకు ఇవ్వాలి. లలిత్ మోడీ లాంటి వాడు కూడా అంతే. అంటే వీళ్ళందరూ కూడా బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని కట్టని పక్షంలో ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయదు. కారణం ఏంటంటే రాజకీయ పలుకుడు అనేవి ఉంది కాబట్టి వాళ్ళని ఏం చేయరు. వాళ్ళు ఎక్కడున్నారని తెలిసినా ఏం చేయరు. అదే మనకి ఒక సామాన్య వ్యక్తి బ్యాంక్కి వెళ్ళి లోన్ కావాలంటే వాడిని 1,00,000 క్వశ్చన్లు వేస్తారు. 1,00,000 క్వశ్చన్లు ఆడికి తిరిగి 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 ఇంకా నీరసం పుట్టి నమస్కారం అని చేతులెట్టేసి వెళ్ళిపోతాడు. ప్రజెంట్ బ్యాంకింగ్ సినారీ ఏ విధంగానే ఉందని. ఎవడైతే ఎగ్గొడతాడో ఆడికే లోన్స్ ఇస్తున్నారు, సక్రమంగా కట్టేవాడికి మాత్రం ఇవ్వట్లా. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది మారితే తప్ప మనకి బ్యాంకింగ్ రంగం అనేది అభివృద్ధి చెందదు. అది వేరే విషయం. సో ఈ విధంగా వీటిని మనం ప్రస్తావన చేయొచ్చు.
ఇది ముద్రా బ్యాంక్ యోజన గురించి. ఆల్రెడీ మనం ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి మనం ప్రస్తావించాం. సో మిగతా పథకాలు కూడా మనం ఈ విధంగానే కొంచెం డీప్ అనాలిసిస్గా మనం ప్రస్తావించడం జరుగుతుంది. మిగతా స్కీమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.